రామామృక్కులు నీదు నామమునకున్ రమ్యాంఘ్రి పద్మాలకున్ శ్రీమన్మంజులమైన మేనికి ధనుల్నిలా కళాకేళికిన్ నీ మర్యాదకు ధర్మనిష్టకు రసోద్వేలంబు నీగాధకున్ ప్రేమన్ నీ పరివారమంతటికి శౌరీ రామచంద్ర ప్రభో శౌరీ రామచంద్ర ప్రభో. సప్తమోక్షద్వారాలలో ప్రధానమైనది అయోధ్య నగరం. 12 యోజనాల పొడవుతో 3 యోజనాల వెడల్పుతో ఆకాశ హర్మ్యాలతో రాజమార్గాలతో విలసిల్లింది అని రామాయణంలో వాల్మీకి మహర్షి తెలియజేస్తాడు. అష్టచక్రాలతో నవద్వారాలతో దేవతలే ఈ నగరాన్ని నిర్మించారు అని ఇంకొక పురాణ ఐతిహ్యం. అలాంటి అద్భుతమైన ఈ అయోధ్య నగరంలో జనవరి 22 సోమవారం నాడు రామ్ లల్లా విరాజమాన్ ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోందన్నటువంటి సత్యము ప్రపంచమంతా ఉన్నటువంటి రామభక్తుల హృదయాలను పరవశింపజేస్తూ ఉంది. విక్రమాదిత్యుడు పునరుద్ధరణ చేసిన ఆ ఆలయాన్ని 1528వ సంవత్సరంలో బాబర్ ధ్వంసం చేసి మసీదు నిర్మించినప్పటి నుంచి ఎన్నో రాజవంశాలు తిరిగి ఆలయాన్ని ఏ విధంగానైనా నిర్మించాలన్నటువంటి ఆలోచనతో పోరాటం చేసి నిర్వంశాలైపోయాయి కూడా. జయ రాజకుమారి అన్న స్త్రీమూర్తి 3000 మహిళా సైన్యంతో పోరాటం చేసింది. ఇలా ఎందరో బలిదానాలను ఇచ్చి మరి ఆ ఆలయాన్ని నిర్మించుకోవాలి, రామ జన్మభూమిలో తిరిగి రాముడు నివాసం ఉండాలి అన్నటువంటి బలమైనటువంటి సంకల్పంతో కృషి చేశారు. 1713వ సంవత్సరంలో ఆ మసీదుకు బయట పూజలు చేసుకునే వెసులుబాటు దొరికింది. పోరాటాలు కొనసాగి స్వతంత్ర భారతంలో 1949 డిసెంబర్ 22 నాడు ఒక మహానుభావుడు చేసినటువంటి సాహసం కారణంగా మనం రామ్ లల్లా విరాజమాన్ ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమానికి ఈరోజు అంకురార్పణ చేయగలుగుతూ ఉన్నాం. ఎవరా మహానుభావుడు? ఏమిటి ఆయన చేసిన సాహసం అంటే, హనుమాన్ గడిలో పూజారిగా ఉన్న అభిరామ్ దాసు పోలీసు పహారాలో బాబరీ మసీద్ ఉండటం చూసి తన మిత్రుడైన బృందావన్ దాస్ సహకారంతో ప్రహరీ గోడలు దూకి ఆ మసీదులోకి వెళ్ళి తాను ఎక్కడైతే రామ్ లాలా విరాజమాన్ యొక్క విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయాలనుకున్నాడో అక్కడ బంగారు బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి, మరునాడు నాకు రామచంద్ర ప్రభువు కలలో కనపడి స్వయంభూగా అక్కడ వెలిశాను అని చెప్పాడు అని చెప్పగానే హిందూ సమాజమంతా ఉద్విగ్నభరితమయ్యి ఉత్సవాలు చేయటం ప్రారంభించింది. ఆ రోజు ఆ మహానుభావుడు చేసిన ఆ సాహసం ఈరోజు సాకారమై మనందరికీ స్ఫూర్తినిచ్చి బాలరామ విగ్రహ ప్రతిష్టాపనకు మార్గాన్ని సుగమం చేసింది. మరి ఎవరు ఆ అభిరామ్ దాస్కు ఆ సాహసాన్ని తెగింపును ఇచ్చారు? ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఆలోచన అంటే, ఎవరైతే రామనామం చేస్తూ రామ రూపాన్ని ధ్యానిస్తూ రామతత్వాన్ని గ్రహిస్తారో వారిని ఆ రాముడే నడిపిస్తాడు. అలా వచ్చిందే ఆ ఆలోచన. ఏమిటి రామతత్వం?
రామతత్వాన్ని ఆశ్రయించినంత మాత్రాన అద్భుతమైన ఆలోచన ఎలా కలుగుతుంది అంటే, రామతత్వాన్ని నిర్వచిస్తూ ప్రసన్నతాయేన మహాభిషేచః తథానమమ్లే వనవాస దుఃఖతః ముఖాంబుజశ్రీ రఘునందనస్య మే సదాస్తు సా మంజుల మంగళప్రదా అంటారు. అంటే రేపు నీకు పట్టాభిషేకం అయ్యా, సిద్ధంగా ఉండు అని దశరథుడు చెప్పితే ఎంత ప్రశాంతమైన ముఖము ఉన్నదో, నీకు పట్టాభిషేకం లేదు, 14 ఏళ్ల వనవాసానికి నువ్వు వెళ్ళాలి అన్నప్పుడు కూడా ఆ ముఖం అంతే నిర్మలంగా ఉందిట. అలా ఎప్పుడూ మనోవికారం లేనటువంటి ఆ రామచంద్ర ప్రభు యొక్క ముఖారవిందము నాకు అన్ని మంగళములను ప్రసాదించుగాక అని ఈ శ్లోకం యొక్క అర్థం. మరి అలా అద్భుతమైన స్థిత ప్రజ్ఞత రావాలి అంటే ఏం చేయాలి? యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యో సమోభూత్వా సమత్వం యోగ ఉచ్యతే అని భగవద్గీత చెబుతుంది. అంటే ఒక కార్యక్రమాన్ని నువ్వు తలపెట్టినప్పుడు అది నీకు ఫలించినా ఫలించకపోయినా ఒకే రకమైన ఆలోచన విధానం నీలో ఉన్నట్టయితే అది నీకు ఆనందాన్ని కలుగచేస్తుంది. అదే యోగం అని పిలువబడుతుంది. ఈరోజు పిల్లలలో తెలియని ఆందోళన, 90 మార్కులు వచ్చినా 92 మార్కులు రాలేదు, 99 మార్కులు రాలేదు అని ఆత్మహత్య చేసుకునేటువంటి ఒక అయోమయ స్థితి నెలకొని ఉన్నది. దీన్ని పోగొట్టాలి అంటే రామతత్వాన్ని ఆవాహన చెయ్యాలి. మీరు చెబుతున్నారు కానీ ఇలా రామతత్వాన్ని ఆవాహన చేసి యోగంలాగా జీవితాన్ని గడిపినటువంటి కర్మయోగులు ఎవరైనా ఉన్నారా అని మీకు సందేహం కలగవచ్చు. దానికి ఉదాహరణే శ్రీభాష్యం అప్పలాచార్యుల వారు. నిరంతరము రామనామాన్ని జపిస్తూ రామాయణాన్ని ప్రవచిస్తూ జీవితాన్ని గడిపే ఆ మహాభాగవతోత్తముడు ఇంటింటికి వెళ్ళి రామాయణాన్ని చెప్పేవారు. ఎవరు అడిగినా కాదనకుండా రామతత్వాన్ని విశేషంగా ప్రవచించేవారు. అలా రామతత్వాన్ని వివరిస్తున్నటువంటి, రామనామాన్ని జపిస్తున్నటువంటి ఆ భాగవతోత్తముడు కాలక్రమంలో అనారోగ్యం కారణంగా నడుముకు దెబ్బ తినటం వల్ల కదలలేని పరిస్థితి వచ్చింది. ఇంట్లోనే ఉండాల్సిన అగత్యం ఏర్పడినది. అప్పుడు ఆయన ద్వారా రామాయణాన్ని ప్రతినిత్యము వింటున్నటువంటి రామభక్తులు ఆయన ఇంటికి వచ్చి, స్వామి, ప్రతిరోజు రామకథను చెప్పే మీరు ఇలా మంచాన పడటం మాకు చాలా బాధ కలిగిస్తోందండి. మీ ద్వారా రామనామాన్ని, రామగానాన్ని, రామ కథను విన్న మాకు హృదయం పులకించిపోతూ ఉండేది. ఈరోజు ఈ అవస్థ మీకు వచ్చినందుకు మాకు చాలా బాధ కలుగుతోంది అని చెప్పగానే చిరునవ్వు నవ్విన ఆ రామభక్తుడు, మీరెందుకు అనవసరంగా విచారిస్తున్నారు? ఇంటింటికి వెళ్ళి రామకథ చెప్పటం నాకు కష్టంగా ఉందని భావించి రామచంద్ర ప్రభువే నన్ను ఇంటి దగ్గరే ఉంచాడు. మీరంతా ఇంటికి వస్తున్నారు, నేను ఇంట్లో కూర్చునే రామకథ చెప్పే అదృష్టం నాకు దొరుకుతోంది కదా అంటూ అంత కష్టంలో కూడా ఆ రామచంద్ర ప్రభువు తనకు ప్రసాదించిన అద్భుతమైన వరంగా భావించి ఆనందంగా ఉన్నారు. ఆ రామభక్తుడు రాముణ్ణి త్రికరణ శుద్ధిగా నమ్మిన వాడి జీవితం అలా ఉంటుంది. చిన్న కష్టానికే కుంగిపోయి, సుఖానికి పొంగిపోయి, హార్ట్ అటాక్ వచ్చి ప్రాణాలను పోగొట్టుకుంటున్న నేపథ్యంలో రామాయణాన్ని ప్రతినిత్యము పఠించి పారాయణ చేసి ప్రవచించిన వారి యొక్క జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ ఉదాహరణ ద్వారా మనం అవగతం చేసుకోవచ్చు. మరి మీరు చెబుతున్న రామతత్వం బాగానే ఉంది, కానీ దాన్ని సాధన చేయటం ఎలా?
అది రామచంద్ర ప్రభువు చెప్పారా రామాయణంలో అంటే చెప్పకుండా ఎందుకు ఉంటారు? రాముని జీవితాన్ని మనం అధ్యయనం చేస్తే రాముడు మాటిన మాట్లాడడు, రాముని లక్షణాలను మనం తెలుసుకోగలిగితే మన జీవితం నందనవనమే. అందుకు కదూ ఈరోజు ప్రపంచమంతా పొంగిపోతూ రామ 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 అంటూ కీర్తిస్తూ రాముని ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న శుభ సందర్భంలో పొంగిపోతూ ఉత్సవాలు చేసుకుంటున్నది. మనకి రాముడికి తేడా ఒక్కటే, మనము ఎవరైనా మనకు ఉపకారం చేస్తే దాన్ని మర్చిపోతాం, అపకారం చేస్తే 100 మందితో చెప్పుకుంటాం. కానీ రాముడి గురించి చెబుతూ అయోధ్యకాండలో దశరథుడంటాడు, కథం చిదుపకారేణ కృతేనేకైన తుష్యతి అస్మరతి అపకారాణం శతమతి ఆత్మవత్తయా. కథం చిత్ ఎప్పుడో ఒకప్పుడు ఏకేన కృతేన ఉపకారాణం జరిగిన చిన్న ఉపకారాన్ని కూడా ఆయన 100 సార్లు చెప్పుకునేవట. వారి వల్లని నేను ఆ రోజు ఆనందంగా ఉండగలిగాను, కష్టం నుంచి బయటపడగలిగాను అని కనపడ్డ ప్రతివాడికి చెప్పుకునేవట. ఎవరైనా అపకారం చేస్తే 100 అపకారాలు చేసినా వాటిని మరిచిపోయేవట. ఇలా చేయటం వల్ల ఏం జరుగుతుంది అంటే రాగద్వేష విరుక్తైస్తూ విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశైర్విధేయాత్మ ప్రసాదమది గచ్చతి అని చెబుతుంది భగవద్గీత. అంటే రాగము ద్వేషము నీలో ఉన్నప్పుడు అవి నిన్ను కుంగదీస్తాయి. అవి లేకుండా నువ్వు ఏ పని చేసినా నీ మనస్సు ప్రశాంతంగానే ఉంటుంది. కనుక చేసే కార్యక్రమం ఎలా ఉండాలి అని ప్రశ్నిస్తే రాగద్వేషాలకు అతీతంగా ప్రతివాడిని ప్రేమిస్తూ వాడిలో ఉన్నటువంటి దోషాలను మరిచిపోతూ సుగుణాలను గుర్తు చేసుకుంటూ జీవితాన్ని నువ్వు కొనసాగించగలిగితే రాముడిలాగా త్రిలోకాలకు ఆరాధనీయుడవవుతావు. ఇలా చెబుతూ అలా ఎదుటివాడి దోషాలను మరచిపోవాలంటే ఏం చెయ్యాలి? మాకు మాట్లాడితే పరనింద చెయ్యాలనిపిస్తుంటుంది. ఇద్దరం కలిసి ఉన్నప్పుడు బూడవగారు వాడి గురించి లేనిపోనివన్నీ మాట్లాడాలనుకోవనిపిస్తుంది. దీనికేమైనా తరుణోపాయం ఉన్నదా అంటే రాముడు ఏ విధంగా మాట్లాడాడో నువ్వు అలా మాట్లాడగలిగితే నీ జీవితం ఆనందంగా ఉంటుంది. ఏం మాట్లాడాడు, ఎలా మాట్లాడాడు అంటే బుద్ధిమాన్ మధురా భాషీ మితభాషీ ప్రియం వదః వీర్యవాన్న చ వీర్యేణ మహతా స్వేన వీర్యణ అంటాడు. అంటే బుద్ధిమాన్ ఎప్పుడు తెలివిగా ఆలోచిస్తూ విచక్షణ జ్ఞానంతో ఉండటమే కాకుండా మధురాభాషి మాట్లాడే మాటలు ఎదుటివాడిని బాధించకుండా జాగ్రత్త పడేవాడు. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యం అప్రియం ప్రియంచ అనృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన అని చెబుతుంది మనుధర్మశాస్త్రం. సత్యమే చెప్పు, చెప్పే సత్యాన్ని ప్రియంగా చెప్పు. నబ్రూయాత్ సత్యం అప్రియం, అప్రియమైన సత్యాన్ని చెప్పకు. ప్రియమని అసత్యాన్ని చెప్పకు. ఇలా ఉండగలిగితే అదే సనాతన ధర్మం. దాన్ని త్రికరణ శుద్ధిగా పఠించేవాడు రామచంద్ర ప్రభువు. అందుకే బుద్ధిమాన్ మధురాభాషి మాట్లాడేటప్పుడు ఎదుటివాడిని ఆ మాటలు బాధించకుండా చూసుకునేవాడు. మితభాషి ప్రతివాడికి ఒకటంటే చాలా ఇష్టం, ఒకటంటే అస్సలు ఇష్టం ఉండదు. చాలా ఇష్టమైన విషయం ఏమిటి అంటే తన గురించి తాను చెప్పుకోవటం. అస్సలు ఇష్టం ఉండని విషయం ఏమిటి అంటే ఎదుటివాడి గురించి చెబుతూ ఉంటే వినటం. కానీ రామచంద్ర ప్రభువు దీనికి భిన్నం. పూర్వభాషి ముందర తానే పలకరించేవాడు. సామాన్యంగా మనం ఎదుటివాడు మనం పలకరిస్తే అప్పుడు వాడిని పలకరించాలన్న ఆలోచనతో ఉంటాం. కానీ మీరొక్క ప్రయత్నం చేసి చూడండి.
మీరే ముందర పలకరించటం మొదలుపెట్టండి. మీకు ఎంతమంది మిత్రులైతారో చూడండి. పలకరించిన తరువాత మితభాషి ఎదుటివాడికి ప్రతివాడికి తన గురించి తాను చెప్పుకోవాలన్న తపన ఉంటుంది. కాబట్టి మీరు తక్కువ మాట్లాడుతూ వారిని ఎక్కువగా మాట్లాడించండి. అప్పుడు తన కష్టాలన్నీ చెబుతూ ఉంటే మీరు శ్రద్ధగా వినే ప్రయత్నం చేయండి. వినటం కూడా ఎలా వినాలి? రాముడిలాగా స్మితభాషి, నవ్వుతూ వినాలి. ఎందుకొచ్చిన గొడవరా అన్న భావనతో వినకూడదు. ఇలా మీరు ఎదుటివాడి గురించి మాట్లాడుతూ వాడి గురించి సత్యాన్ని ప్రియంగా చెప్పుతూ వాడు చెబుతూ ఉంటే మీరు ఓపికగా వినగలిగినట్టయితే అప్పుడు మీరు అందరికీ ఆరాధ్యులవుతారు. ప్రియం వదః, చక్కగా హితవు చెబుతూ, అలా కాదు ఇలా చేస్తే బాగుంటుంది. పిల్లలు తల్లికి సన్నిహితంగా ఉండి తండ్రికి కాస్త దూరంగా ఉండటానికి కారణం ఏమిటో తెలుసా? పిల్లవాళ్ళు ఇంటికి రాగానే తాను స్కూల్లో చేసింది, ఆఫీస్లో చేసిన ఘనకార్యాలన్నీ చెబుతూ ఉంటే తనకు అర్థం కాకపోయినా ఓపికగా వింటుంది తల్లి. తండ్రి చాలేరా ఆ గొడవ అంటూ ఉంటాడు. అందుకే తల్లిలాగా రాముడు అందరి మాటలు వినేవాడు. దాన్ని మృదువుగా మధురంగా తన భావాన్ని ఎదుటివాడికి తెలియజేసేవాడు. వీర్యవాన్, చాలా పరాక్రమవంతుడైనప్పటికీ తన గొప్పతనాన్ని గొప్పగా భావించేవాడు కాదు. లీలలందు బొంకని లలిత మర్యాదుడా ప్రహ్లాదుడధిపా అంటాడు భాగవతంలో ప్రహ్లాదుడి గురించి చెబుతూ. మరి ప్రహ్లాదుడు కూడా రామభక్తుడేగా, ఆ లక్షణాలు ఎందుకు రావు? మనం ఏ చిన్న పని చేసినా దాని గురించి 100 సార్లు 100 మందికి చెప్పుకుంటాం. ఏ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఏ బిచ్చగాడికో ఒక 10 రూపాయలు పొరపాటున దానం చేశామనుకోండి, దాన్ని 1000 మందికి చెప్పుకుంటాం. కానీ శాస్త్రం ఒక మాట చెప్తుంది, ఏదైనా చెప్పుకుంటే పోతుంది అని. పాపం చేసావనుకో 10 మందికి చెప్పుకో, 10 మంది ఆ పాపాన్ని పంచుకుంటారు. పుణ్యం చేసావనుకో ఎవరికీ చెప్పకు, చెప్పావంటే ఎంతమందికి చెప్పావో అంతమందికి ఆ పుణ్యం దక్కుతుంది. కనుక తన గొప్పతనాన్ని తాను ఎప్పుడూ చెప్పుకునేవాడు కాదు. అమానీది మానదో మాన్యో లోకస్వామి త్రిలోకధృక్ అంటారు విష్ణు సహస్రనామంలో శ్రీమన్నారాయణ తత్వం గురించి చెబుతూ. అంటే అర్థం ఏమిటి? తాను ఎప్పుడూ సన్మానాన్ని కోరుకోడు, కనపడ్డ ప్రతివాడికి సన్మానం చేస్తాడు. అప్పుడు అందరూ ఆయనని నీవే మా నాయకుడు అని కీర్తించబట్టి ఆయన త్రిలోకాలకు నాయకుడయ్యాట శ్రీమన్నారాయణుడు. ఎంత అద్భుతమైన నిత్య జీవిత సత్యాన్ని, రాముడి యొక్క అద్భుతమైనటువంటి సద్గుణాలను వివరించుకుంటూ మనం అలవరుచుకోవచ్చో అర్థం చేసుకోండి. అదే రామాయణ కథా ప్రవచనంలోని అంతరార్థం. ఎట్లా అయితే ప్రహ్లాదుడు తాను చేసినటువంటి పనుల గొప్పతనాన్ని నలుగురికి చెప్పుకోడో, అలానే ఆయన ప్రభువైనటువంటి రామచంద్రమూర్తి తన గొప్పతనాన్ని తాను నలుగురికి చెప్పుకోడు. ఇలా మీరు కనుక జీవనాన్ని కొనసాగిస్తే ఆ రామచంద్ర ప్రభువు యొక్క లక్షణాలు, తత్వము మీలో ఆవాహన జరిగి మీరందరికీ ఆరాధ్యులవుతారు. అభిరామ్ దాస్, బృందావన దాస్ లాగా ఆలయ నిర్మాణంలో ప్రధాన భూమికను పోషించినట్టు మీరు కూడా అద్భుతమైన జీవనాలయాలకు ఆధారం కాగలుగుతారు. అందుకే 66,000 సంవత్సరాలు జీవించిన దశరథుడు తాను వృద్ధుడనయ్యానని భావించి ప్రజలందరినీ సమావేశపరిచి నేను రాముడికి పట్టాభిషేకం చేద్దామనుకుంటూ ఉన్నాను, మీ ఆలోచన ఏమిటి అని అడిగాడు. వెంటనే వారంతా ముక్తకంఠంతో చెయ్యాల్సిందే, రామచంద్ర ప్రభువును చెయ్యాల్సిందే అంటూ ముక్తకంఠంతో చాటి చెప్పారు. ఆశ్చర్యపోయాడు దశరథుడు. కథంను మయి ధర్మేణ పృథివీం అనుశాసితం భవంతు ద్రష్టుం ఇచ్ఛంతి యువరాజం మమ ఆత్మనాం అంటాడు దశరథుడు కొంచెం గర్వంగా, కించిత్తు అసూయతో. ఏమిటి అసూయ అంటే, ఇన్ని వేల సంవత్సరాలు మిమ్మల్ని ధర్మబద్ధంగా నేను పరిపాలించనే, రామచంద్రుడికి పట్టాభిషేకం చేస్తానన్న మరుక్షణం ముక్తకంఠంతో ఆయననే ప్రభువుని చెయ్యమన్నారు. నాలో లోపం ఏమిటి, ఆయనలో గొప్పతనం ఏమిటి అని ప్రశ్నించాట.
అప్పుడు ప్రజలంతా మీలో లోపం ఏమీ లేదు, కానీ రామచంద్రమూర్తిలో ఒక అద్భుతమైన సుగుణం ఉందయ్యా. ఏమిటంటే వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖితః ఉత్సవేషు సర్వేషు పితేవ పరితుష్యతి. అంటే మా ఇళ్లలో ఎవరికైనా కష్టం కలిగినప్పుడు మా దగ్గరకు వచ్చి మా తల్లిలాగా బాధపడేవాడు. మాకేదన్నా ఆనందం కలిగితే పితేవ తండ్రిలాగా ఆనందించేవాడు. ఇలా మా కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ మా కష్టాన్ని తన కష్టంగా, మా దుఃఖాన్ని తమ దుఃఖంగా, మా ఆనందాన్ని తన ఆనందంగా భావించేటువంటి అద్భుతమైన ఆ రామచంద్రమూర్తి మాకు ప్రభువు కాగలిగితే అంతకంటే మాకు వరం ఏముంటుంది అని అయోధ్యలోని ప్రజలంతా పొంగిపోయారు. ఈరోజు అదేవిధంగా అక్కడ బాలరాముడి యొక్క ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న నేపథ్యంలో అయోధ్యాపురవాసులంతా మా రాముడు మళ్ళీ మాకు కరుణను పంచటం కోసం మా ముందు ప్రత్యక్షం కాబోతున్నాడన్న భావనతో ఉత్సవాలు జరుపుకుంటున్నారు. కేవలం అయోధ్యాపురవాసులే కాదు, ప్రపంచంలో ఉన్న రామభక్తులంతా అద్భుతమైన ఈ ముహూర్తాన్ని ఆనందంగా వీక్షించాలన్న సంకల్పంతో ఉవ్విళ్ళూరుతూ ఉన్నారు. నిజానికి వనవాసానికి వెళ్ళటం కోసం రామచంద్రమూర్తి సమాయత్తమవుతున్నటువంటి తరుణంలో మొత్తం అయోధ్య అంతా విలపించింది. రామచంద్రమూర్తి అరణ్యానికి వెళుతున్న సమయంలో కదలగలిగిన శక్తి కలిగిన ప్రతి ప్రాణి రాముడితో కలిసి ముందుకు నడిచింది. కదలలేని వృక్షాలు మేము రాముడితో కలిసి వెళ్ళలేకపోతున్నామని చింతించాయి, బాధపడ్డాయి. రాముడు వెళుతున్న దిక్కుగా వంగి, రామ, కదలలేని మా ఈ స్థితి నీతో కలిసి రావటంలో మాకు అడ్డంగా నిలిచాయ్యా అంటూ బాధపడ్డాయి. దూడలు పాలు తాగటం మరిచిపోయాయి. ఆవులు దూడలకు పాలివ్వాలన్న ఆలోచన మరిచిపోయాయి. పిల్లలు అన్నం తినటం మానేశారు. తల్లులు పిల్లలకు అన్నం పెట్టాలన్న ఆలోచనను విస్మరించారు. రామచంద్రమూర్తితో కలిసి అలా అరణ్యంలోకి వెళ్ళిన వాళ్ళు రామచంద్రమూర్తి వెళ్ళిపోయిన తరువాత ఏం చెయ్యాలో తెలియక తిరిగి ఇంటికి వస్తే ఇంట్లో వాళ్ళు ఏం సాధించాలని ఆయనను వదిలేసి వచ్చారు అని ప్రశ్నించారే కానీ మా ఆయన తిరిగి మా ఇంటికి వచ్చాడు అని ఎవరూ సంతోషించలేదు. ఇలా విలపించిన అయోధ్య అంతా తిరిగి రామచంద్ర ప్రభువు పట్టాభిషక్తుడు కావటం కోసం అయోధ్య నగరం చేరిన తరుణంలో ఆనందంగా ఉత్సవాలు చేసుకున్నారు. అదే ఉత్సవం ఈరోజు మన కనుల ముందు కనపడబోతోంది. 500 సంవత్సరాల విరహం తరువాత, నిరీక్షణ తరువాత ఈరోజు మనమంతా ఆనందంగా జనవరి 22వ తారీఖు సోమవారం నాడు జరగబోయే బాలరామ్ విరాజ్మాన్ ప్రాణ ప్రతిష్ఠ కోసం ఆనందంగా ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ ఉత్సవాన్ని కన్నులారా వీక్షించాలన్న సంకల్పంతో మనం రామనామాన్ని జపిస్తూ జీవితాన్ని ధన్యం చేసుకోవాలని భావిస్తూ ఉన్నాం. రామచంద్రమూర్తి అరణ్యానికి వెళుతున్నాడని తెలిసి కౌసల్య రామచంద్రమూర్తిని ప్రశ్నించింది. రామచంద్ర, నువ్వు పితృవాక్య పరిపాలకుడవే, మరి తల్లి మాట వినవా? తల్లి మాట వినాల్సిన బాధ్యత నీకు లేదా అంటూ ప్రశ్నించింది. తప్పక వింటానమ్మా, ఏమిటి నీ ఆజ్ఞ అన్నాడు. త్వయా సహ మమ శ్రేయః, త్వయా సహ మమ శ్రేయః తృణానాం భక్షితామపి. నీతో కలిసి వచ్చి గడ్డి తింటూ బ్రతకటమే నాకు శ్రేయస్కరం. కనుక నేను నీతో పాటు అరణ్యానికి వస్తానయ్యా, నన్ను కూడా నీతో తీసుకువెళ్ళు.
నువ్వు అరణ్యానికి వెళ్ళటం మీ నాన్నగారి ఆజ్ఞ, నేను నీతో రావాలనుకోవటం నా కోరిక. తండ్రి ఆజ్ఞను పరిపాలించాల్సిన బాధ్యత నీకున్నది. తండ్రి మాటను ఏ విధంగానైతే నువ్వు గౌరవిస్తున్నావో అలా నా మాటకు విలువ ఇవ్వటం కూడా నీ బాధ్యతే కదా అన్నప్పుడు రామచంద్రమూర్తి, అమ్మా, తండ్రి మాట కోసం తల్లి శిరస్సును ఖండించాడు పరశురాముడు. తండ్రి మాట కోసం భూమండలాన్నంతా తవ్వి సముద్రంగా మరిచారు సగరులు. ఆ సగర వంశానికి చెందినవాడినమ్మా నేను. తండ్రి మాటను తప్పక నెరవేరుస్తాను. ఇక నీ మాట అంటావా? యావజ్జీవతి కాకుత్సహ పితుర్మే జగతీపతి శుశ్రూషా క్రియతాం తావత్ సహై ధర్మ సనాతన అని చెప్తాడు. భార్యకు భర్త వెంట ఆయన జీవించిన అంతకాలము ఉండటమే సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే ఏమిటి? ఎప్పుడో త్రేతాయుగంలో జరిగింది కనుక అప్పుడు కౌసల్య దశరథుడితో ఉండి ఆయన శుశ్రూష చెయ్యమని రామచంద్రమూర్తి కౌసల్యకు చెప్పాడు అని మనం భావిస్తే సరికాదు. ఎందుకంటే సనాతన ధర్మం అంటే అర్థము సనా సదా భవతి ఇతి సనాతన. సనా అంటే అతి పురాతనమైన, సదా అంటే అత్యంత ఆధునికమైన, అతి పురాతనమై నిత్య నూతనంగా విలసిల్లేదే సనాతన ధర్మం. అదేమిటండి, మీరే అతి పురాతనం అంటున్నారు, మళ్ళీ మీరే నిత్య నూతనం అంటారు, ఇది ఎలా సాధ్యం? కాంట్రడిక్టరీగా ఉన్నదే అన్న సందేహం మీకు కలగవచ్చు. సూర్యుడు ఎప్పటివాడు అంటే ఏమిటి సమాధానం? ఎన్ని యుగాలు గడిచాయి? మరి యుగ యుగాల కింద ఆవిర్భవించిన సూర్యుడితో ఇవాళ నాకు పని లేదు అని నువ్వు భావిస్తే అంతకంటే మూర్ఖత్వం ఉంటుందా? అలానే సనాతన ధర్మం కూడా ఋషులతో ప్రతిపాదితమైనప్పటికీ నేటికి కూడా ఆచరించాల్సిన అద్భుతమైన జీవన విధానమే సనాతన ధర్మం. దాన్ని ఆచరించి చూపించిన వాడే రామచంద్రమూర్తి. అందుకే రామో విగ్రహవాన్ ధర్మ అని మారీచుడి లాంటి రాక్షసుడన్నాడు. నిలువెత్తు నిదర్శనము ధర్మానికి ఎవరని ప్రశ్నిస్తే ఆయనే రామచంద్రమూర్తి. ఇలా తల్లికి, అమ్మా, నీవు నీ భర్త నా తండ్రి అయినటువంటి దశరథునికి శుశ్రూషలు చేస్తూ అయోధ్యలోనే ఉండాలమ్మా, అదే సనాతన ధర్మం అంటూ తల్లికి కూడా ధర్మాన్ని చెప్పాడు రామచంద్రమూర్తి. అందుకే అది అర్థం చేసుకున్న కౌసల్య తిరిగి రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళటానికి సిద్ధమవుతున్న ముహూర్తంలో రామచంద్రమూర్తితో ఒక మాట అంటుంది. యం పాలయేతి ధర్మస్త్వం ధృత్యాత నియమేనచ. ఓ రామా, నువ్వు పరిపాలించే ఈ ధర్మమే, పాటించే ఈ ధర్మమే నీకు శ్రీరామ రక్ష. ఏ తల్లైనా కొడుకు దూరదేశాలకు వెళ్ళేటప్పుడు సద్ది కట్టివిస్తుంది. నేను నీకు ఇచ్చే సద్ది మూట ఏమిటి అంటే నీ ధర్మాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు వదలకుండా పాటించు, అదే నిన్ను కాపాడుతుంది. నిజానికి కౌసల్య ఆలోచన కూడా ధర్మానుష్ఠానంతో జీవితాన్ని గడపటమే. కానీ ఆమె భావన ఏమిటి అంటే రామచంద్రమూర్తి అయోధ్యను వదలి భరతుడు పట్టాభిషక్తుడైన తరువాత కైకేయి చాలా బలం పుంజుకుంటుంది. తన సవతి తనను ఎలా ఇబ్బందిలో పాలు చేస్తుందో అన్న భావనతో ఇలా రాముణ్ణి కోరింది. కానీ తనకు కూడా రాముడు పితృవాక్య పరిపాలన చేస్తూ ధర్మబద్ధమైన జీవనం గడపటమే ఇష్టం. అందుకే ఈ మాట రాముడితో అంది. ఇలా రామాయణంలో జరిగే ప్రతి సంవాదాన్ని, కనపడే ప్రతి పాత్రను మనం తరచి చూచినట్టయితే మన జీవన విధానం అద్భుతంగా మారుతుంది.
అలా ఆ రామచంద్ర ప్రభువుని కొలుస్తూ అయోధ్యలో నిర్మాణం అవుతున్నటువంటి ఆ బాలరామ ప్రాణ ప్రతిష్టకు సమాయత్తమవుతూ ఆ రాముడి రూపాన్ని, నామాన్ని, చరిత్రను కీర్తిస్తూ మన జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం తత్సత్.